అకేషన్ ఏదైనా, లొకేషన్ ఎక్కడైనా తెలుగువారి వేడుక అంటే ఆలివ్ మిఠాయి ఉండాల్సిందే. మరి సో కథల గురించి, కథలు చెప్పటం గురించి ఇంత కన్విక్షను, ఇంత జాగ్రత్త, ఇంత అవేర్‌నెస్ ఉన్న ప్రియదర్శి 'డార్లింగ్' అనే ఒక సినిమా అవును చేశారు. సార్. డార్లింగ్. ఎందుకు అంత రాంగ్ స్టెప్ ఏసారు? సార్ రాంగ్ అంటే ఇప్పుడు కథ నేను నా పర్స్పెక్టివ్‌లో ఆలోచించండి. ఒక పెళ్లి కోసం తాహతాలాడిపోయే వ్యక్తి, డెస్పరేషన్‌లో ఉన్న వ్యక్తి తెలియక ఒక పెళ్లి చేసుకుంటాడు. కానీ ఆ అమ్మాయికి ఒక రోగం ఉందని తెలుస్తుంది. దాంట్లో నుంచి వచ్చే ఫన్ ఎలా ఉండబోతుందని నేను పేపర్ మీద చూశాను, చదివాను, ఇమాజిన్ చేసుకున్నాను. అంటే ఆ అమ్మాయికి ఒక 5, 6 పాత్రలు కలిగి ఉంటే ఆ అమ్మాయికి వీడు మాత్రం వీడికి ఏం జరుగుతుందో అని అర్థం కాని ఒక వల్నరబుల్ పొజిషన్‌లో ఉన్న వ్యక్తి ఎలా బిహేవ్ చేస్తాడు అనేది నేను చూశాను సార్. అక్కడ నా పొటెన్షియల్ ఉంటుందేమో నేను గమనించాను. కాకపోతే దాన్ని పేపర్ టు విజువల్ కన్వర్ట్ చేసుకోలేకపోయాను. ఎవరిది తప్పు? కొంచెం దాంట్లో నాది తప్పు ఉంది. డెఫినెట్లీ మేము ప్రామిస్ చేసినంత అలరించలేకపోయాం. డెఫినెట్లీ అది డైరెక్టర్గా అతని రెస్పాన్సిబిలిటీ ఉంటుంది, నా రెస్పాన్సిబిలిటీ ఉంటుంది, అలాగే కాస్త కోస్త ప్రొడ్యూసర్ కూడా రెస్పాన్సిబిలిటీ కూడా ఉంటుంది. కానీ ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే సార్, గమనించాల్సిన విషయం ఏంటంటే మేము ఎమ్మటే ఆ తప్పును కరెక్ట్ చేసుకున్నాం, పోయి ఎడిట్ చేసాం. మళ్ళీ మీరు ఓటీటీలో చూస్తే దాన్ని 20 minutes కుదించాం సార్. దాన్ని ఇంకా 20 minutes తీసేసి సినిమాని మోర్ క్రిస్పియర్గా అవసరం ఉన్న పార్ట్స్ని బెటర్గా ఎడిట్ చేసి మళ్ళీ ఓటీటీలో పెట్టాం సార్. అక్కడి నుంచి థియేటర్కి వచ్చిన రెస్పాన్స్ కంటే కాస్త బెటర్ రెస్పాన్స్ ఓటీటీలో వస్తుంది. అండ్ ఇది మీరు కావాలంటే మళ్ళీ ప్రొడ్యూసర్తో కూడా మీరు వెరిఫై చేసుకోండి, లేతే ట్రేడ్ వర్గాల నుంచి కూడా మీరు తెలుసుకోండి. సినిమా పూర్తిగా లాస్ అవ్వలేదు సార్. ఓటీటీ ద్వారా, శాటిలైట్ ద్వారా, థియేటర్కల్ ద్వారా పెట్టిన అమౌంట్ మాత్రం వచ్చింది. సో నాకు గిల్టీ లేదు ఆ ప్రొడ్యూసర్ నష్టపోయాడేమో అని. గిల్టీ అయితే లేదు. ఆయన కూడా మళ్ళీ మనం దర్శన్ కోసం వేద్దామని నిరంజన్ అన్న కూడా అంటాము. ఇదంతా ఏంటంటే సార్ నాకు కూడా ఉంటుంది సార్. ఎందుకంటే ఇప్పుడు నాకేం బ్యాక్గ్రౌండ్ లేదు. నా బ్యాక్గ్రౌండ్ ఇట్లాంటి ప్రొడ్యూసర్లే, నా బ్యాక్గ్రౌండ్ నా రచయితలే. వాళ్ళు నమ్మితేనే నేను బయటికి రాగలను. సో అలాంటప్పుడు ఎవడు మునక్కూడదనే దాంట్లోనే ఉంటాను. అందుకని ఇప్పుడు కోర్టు లాంటి ఒక ప్రయోగం అని అనుకున్నా కూడా అది నమ్మడానికి గట్స్ ఉన్న ప్రొడ్యూసర్ నాకు నాణ్యత లాంటి వాళ్ళు కావాలి. స్టార్డమ్ అనేటువంటి దానికోసమే ప్రతి ఒక్కరు ప్రయత్నించేది. సక్సెస్ అనేటువంటిది వచ్చే కొద్దీ అది యాక్షన్ ఓరియంటెడ్గా తగులుతుంది. యాక్షన్ స్టార్లు కావాలనేటువంటిది ప్రతి యంగ్ హీరో కూడా కలగనేది. ఆ వైపు వాట్ ఆర్ యువర్ డ్రీమ్స్, వాట్ ఆర్ యువర్ ఎక్స్పెక్టేషన్స్, వాట్ ఆర్ యువర్ ఎఫర్ట్స్? సార్ నేను అదే సార్, ఇప్పుడు నేను యాక్షన్ సినిమా చేయగలను అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు మంగళవారం చూసుంటే ఒకవేళ దాంట్లో ఏదో కొన్ని ఫైట్లు గిట్ల అవి చేశాను సార్. అండ్ ఆ సినిమా బాగుంది కాబట్టి ఆ క్యారెక్టర్ వర్కౌట్ అయింది. అందుకనే దానికి కాస్త పేరు వచ్చింది. ఇప్పుడు నేను యాక్షన్ సినిమాలు తర్వాత చేస్తానంటే ఒకవేళ నేను నిజంగా నేను సూటబుల్ అని నేను నమ్మితే, అగైన్ ఇందాక అన్నట్టు సూటబుల్ అని నేను నమ్మితే తప్పకుండా చేస్తాను సార్. అట్లేం లేదు. అట్లా అని దీని తర్వాత నేను మాస్ సినిమాలే చేయాలి అంటే నేను చేసేది కూడా మాస్ సినిమానే. కోర్టు నా దృష్టిలో అద్భుతమైన మాస్ సినిమా, బలగం నా దృష్టిలో అద్భుతమైన మాస్ సినిమా, 35 కూడా అద్భుతమైన మాస్ సినిమా సార్. అది డెఫినెట్లీ ఒక చిన్నపిల్లవాడు, ఒక లెక్కల్లో ఇబ్బంది పడుతున్న ఒక పిల్లగాడు, దాన్ని చూసి మదన పడుతున్న తల్లిదండ్రులు, వాడి 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 జీవితం కోసం తాపత్రయపడే ఒక మ్యాథ్స్ టీచర్, అది సార్ అది కూడా నా దృష్టిలో మాస్ ఫిల్మే సార్. నా దృష్టిలో బెస్ట్ కమర్షియల్ ఫిల్మ్ నేను ఇప్పుడు చేసిందంటే అది కోర్టే సార్. బడ్జెట్లు విపరీతంగా పెంచేసి స్టార్ ఇమేజ్ కోసం, స్టార్ దీనికోసం సార్ తాపత్రయపడి చెప్తాను సార్, ఈ సినిమా 10 కోట్లు అయితే నెక్స్ట్ సినిమా 15 కోట్లు, ఆ తర్వాత 20 కోట్లకి వెళ్ళిపోయి తర్వాత థియేట్రికల్గా 1 కోటి కూడా రాకుండా కెరీరే స్మాష్ చేసుకుంటున్నటువంటి హీరోలు చాలామంది ఉన్నారు. ఇది పాయింట్ ఆఫ్ వ్యూలో అవేర్గా ఉండట్లేదు మీ యంగ్ జనరేషన్ హీరోలు చాలామంది సార్. ఆ రియాలిటీ బలుపుకి వాపుకి తేడా తెలుసుకోవట్లేదు చాలామంది యంగ్ హీరోలు. ఆ కేటగిరీలో ప్రియదర్శి ఉంటాడా, లేకపోతే అవేర్గా అలర్ట్గా ఉంటాడా అనేటువంటి దానికి మీరు ఎలాంటి? సార్ దాని అంతటికి సారంగపాణి జాతకమే ఆన్సర్ సార్. అండ్ అదొక్కటే నా ఆన్సర్గా నేను చెప్తాను. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ నేను నా రియాలిటీలో నేను బతుకుతున్నాను సార్. నేనేంటి, నా సినిమాలేంటి, నా కథలేంటి, అండ్ నేను ఎక్కడి నుంచి వచ్చాను, నేను ఎటు వెళ్ళాలి, ఈ రియాలిటీలో నేను బతుకుతున్నాను సార్. సో అది నన్ను అది ఆ నిజం ఎంత పీడకల్లా ఉన్నా కూడా ఆ నిజమే నన్ను ముందుకు నడిపిస్తుంది. అది సో సరే భూమి మీదనే నిలుద్దాం. యా, అండ్ నాకు తెలుసు సార్ ఇది నాకు మధ్యలో
అఫ్ కోర్స్ ఇవన్నీ ఏంటంటే ఒక స్లో మోషన్ షాట్ చూస్తే ఎవరికైనా కాస్త ఎయ్ అని అనిపిస్తుంది, కానీ ఆ స్లో మోషన్ ఎందుకు తీయాలో కూడా నాకు తెలుసు. అది ఇప్పటి వరకు ఈ 9 సంవత్సరాల కెరీర్లో ద బెస్ట్ డిసిషన్ అంటే ఇది, ద వరస్ట్ డిసిషన్ అంటే ఇది అని చెప్పగలిగిన ఏంటి? మిఠాయి ఈజ్ మై వర్స్ట్ డిసిషన్ సార్. కోర్ట్ ఈస్ డెఫినెట్లీ మై బెస్ట్ డిసిషన్. వెరీ గుడ్. వరస్ట్ డిసిషన్కి కారణం ఏంటి, బెస్ట్ డిసిషన్ కారణం? వర్స్ట్ డెసిషన్ ఎందుకు అంటే సార్, హాఫ్ హార్టెడ్గానే సినిమా ఒప్పుకున్నాను, అండ్ ఆ డైరెక్టర్ కూడా హాఫ్ హార్టెడ్గానే తీశాడు. అంతా హాఫ్ హార్టెడ్గానే జరిగింది. అంటే ఒక అబ్సల్యూట్లీ జీరో ఎక్స్పీరియన్స్ ఉన్న డైరెక్టర్ ప్రొడ్యూసర్ అవడం వల్ల చాలా ఇబ్బందులు పడ్డాను సార్. అంటే కానీ అదే చాలా నేర్పించింది కూడా. అదే చాలాసార్లు డార్లింగ్ కూడా నాకు అది లెసన్. అది నేను ఇప్పుడు కూడా నేను ఎందుకు డార్లింగ్కి ఈజ్ మై స్టిల్ అ ఫేవరెట్ ప్రాజెక్ట్ టు వర్క్. మేబీ ద ప్రోడక్ట్ దట్ డిడ్ ఐ ఇన్ లైక్, ఆ ప్రోడక్ట్ నాకు నచ్చి ఉండకపోవచ్చు, బట్ స్టిల్ మై ఫేవరెట్ ప్రాజెక్ట్ ఈజ్ ఆల్సో డార్లింగ్. అండ్ మై ఫేవరెట్ ప్రాజెక్ట్ ఇన్ సమ్వేర్ ఇస్ మిఠాయి, బికాస్ సినిమాలు ఎలా చేయకూడదు, సినిమాలు ఎలాంటి వాళ్ళతో చేయాలనేది బాగా నేర్పించినాయి కూడా అవే. ఇట్ ఈస్ అ కాస్ట్లెస్ట్ మిస్టేక్ బట్ ద మోస్ట్ ఎసెన్షియల్ మిస్టేక్ సార్ అది. ద మిస్టేక్ దట్ టాట్ యు ఎ లాట్. ఎస్ సార్, డెఫినెట్లీ. ఇప్పుడు అది తెలియకపోతే నాకు తెలియదు కదా సార్. ఇప్పుడు నాకు నేను సిగరెట్ మానేయడానికి ముఖ్య కారణం ఏంటంటే నేను చాలా రోజులు సిగరెట్ తాగాను నేను. నాకు తెలుసు దానికి వచ్చే ఇబ్బందులు ఏంటో. సో ఇది అలాంటి దాని అంటే చూస్తాను నేను అంతే. హౌ ఇస్ ద పర్సనల్ లైఫ్? గుడ్ సార్, గోయింగ్ ఆన్. మీ మిసెస్ రైటర్ కదా? ఎస్. సో ఇంకా డ్రీమ్స్ ఆఫ్ ద కెరీర్ అంటే? డ్రీమ్స్ ఆఫ్ ద కెరీర్ అంటే ఏం లేదు సార్. ద ఓన్లీ పర్పెచువల్ డ్రీమ్ ఇస్ నేను చేస్తున్న సినిమాలు ఎంజాయ్ చేయాలి, నాకు చూస్తున్న సినిమాలు వాళ్ళు ఎంజాయ్ చేయాలి. అదే దట్ ఇస్ ద ఓన్లీ కాన్స్టెంట్ డ్రీమ్ అండ్ ఎఫర్ట్ ఐ వాంట్ టు పుట్. వెరీ గుడ్. ఇప్పుడు ఈ పెద్ద సినిమాల్లో ఇప్పుడు మళ్ళీ చిరంజీవి గారి పక్కన, లేకపోతే మహేష్ బాబు పక్కన, లేకపోతే రామ్ చరణ్ పక్కన, వీళ్ళ పక్కన ఫుల్ లెంత్ క్యారెక్టర్ వస్తే హీరోగా చేస్తున్నా ఈ డైలమాలో అదే ఆ ప్రిఫరెన్స్ ఎలా ఉంటుంది సార్? RRR అయిపోయిన దగ్గర నుంచి రాజమౌళి గారు పెట్టిన ఫస్ట్ అనౌన్స్మెంట్ దాకా నేను ఎవ్రీడే ఒక్కసారి అనుకున్నాను, పిలిస్తే బాగుంటుంది రాజమౌళి గారు. అప్పటికి బలగం వచ్చింది, మధ్యలో చాలా సినిమాలు వచ్చాయి, 35 వచ్చింది, డార్లింగ్ వచ్చింది, అన్నీ వచ్చినాయి. ఐ స్టిల్ ఫీల్ ఐ హ్యావ్ టు వర్క్ విత్ సంబడి లైక్ దెమ్. ఎందుకు అంటే టు లెర్న్ సంథింగ్ ఇఫ్ ఐ కెన్. నేనేదో వాళ్ళ సినిమాలో నేనేదో పెద్ద పాన్ ఇండియా రేంజ్లో లేకపోతే పాన్ గ్లోబల్ రేంజ్లో కనిపిస్తాను కాకుండా చాలా గొప్ప టెక్నీషియన్స్, సుకుమార్ గారు కానివ్వండి, లేకపోతే రాజమౌళి గారు కానివ్వండి, దే ఆర్ ద మోస్ట్ సార్టెడ్ అవుట్ టెక్నీషియన్స్ ఆఫ్ ద కంట్రీ రైట్ నౌ. అండ్ వాళ్ళ దగ్గర ఏదైనా నేర్చుకోవడానికి దొరుకుతుంది కదా సార్. నాకు యాజ్ అన్ యాక్టర్గా నేను గ్రో అవుతాను కదా. అది ఎప్పుడైనా. సో ఆ స్టార్స్తో చేసే అవకాశం వస్తే స్పైడర్లో చేశారు. అవును సార్, చేశాను. అలాంటి కంటిన్యూ చేస్తారు. If something is really interesting, sir, definitely if I can contribute, great. I would always want to do, sir. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.